దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేస్తున్నారా? ఉదయం 5 నుంచి 6 ప్రేయరు, ఈవినింగ్ ఆరాధన, ఈ దినం దేవుని వాగ్దానం. ఎంతమంది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఎంతమంది ఆత్మీయంగా ఎదుగుతున్నారు? ఎంతమంది మీ జీవితాల్లో బలపరచబడుతున్నారు? ఏ విధంగా మీరు దేవుని కార్యాలు చూస్తున్నారు? కష్టంలో, దుఃఖంలో, వేదనలో దేవుడు మనల్ని ధైర్యపరచడానికి ప్రార్థన, వాక్యం, అంతే కదండి. ఈరోజు మనందరం ఇలా ఉన్నామంటే దేవుని మహాకృప కదా. ఆయన మనల్ని ప్రేమిస్తూ, కనికరిస్తూ, కృప చూపుతూ మనందరికీ కూడా వ్యక్తిగతంగా దేవునితో గడపాలని, దేవుని వాక్యం ధ్యానించాలని, మంచి విషయాలే కదా మీకు నేర్పించేది. ఒక ఆత్మీయ తల్లిగా, మీ సహోదరిగా, మీ మంచి కోరి మనందరం కలిసి ప్రభు రాజ్యంలో ఆయన రాకళ్ళు ఎత్తబడాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, మీ యవ్వన భవిష్యత్తు బాగుపడాలని ప్రభు ప్రేమ మీ దగ్గరకు వస్తుంది. అందుకనే నేను ఎప్పుడు వాగ్దానం షేర్ చేయండి, మరల వినండి, ప్రార్థన చేసుకోండి అని రోజు మార్నింగ్. మీరు ఈ స్వరము 4 సంవత్సరాల నుండి వింటున్నారు. మార్నింగ్ మీరు ఎంతకాలం మీరు ఇంకా వినేవారిగా ఉంటారు? మీరు రిసీవ్ చేసుకోవడమే కాక 10 మందిని దేవుని వాక్యం కొరకు, ప్రార్థన కొరకు మీరు ప్రిపేర్ చేయాలి. దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు మనకి. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మనం ఎదురు చూస్తున్నాం, దేవుడు మనతో మాట్లాడాలి. నేను చదువుతున్నాను చక్కటి శ్రేష్టమైన వాగ్దానం, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం 2వ మాట నుంచి. నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. వింటున్నారా? ప్రతి విషయంలో నీకు మేలు చేసే దేవుడు, వర్ధిల్లజేసే దేవుడు ఆయన. అంటే ఆయన మన జీవితాన్ని సెట్ చేస్తుంటాడండి. ఒకటి స్పిరిచువల్. చూడండి, వ్యవసాయదారుడు మనకి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్న టైంలలో ఆ భూమిని అంతా చదును చేసి చక్కగా ప్రిపేర్ చేసి, ఎందుకు? ఆ భూమి పంట ఫలించాలని. నీ భూమి విషయంలో, నీ పంట విషయంలో, నీ పశువుల విషయంలో ఆ రోజుల్లో మరి ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాం కాలంలో ఎట్లుండేదండి? భూములు, పంటలు, పొలాలు, పశువులు, గాడిదలు. ఈ రోజుల్లో కూడా పంటలు, పొలాలు, ఉద్యోగాలు, ఆత్మీయత. ఫస్ట్ మన స్పిరిచువల్ లైఫ్ వర్ధిల్ల చేస్తాడు ఆయన, దేవునితో సన్నిహితంగా ఉంటే. ఆయన ఏమంటున్నాడు? అన్ని విషయాల్లో, అంటే ఇక్కడ ఒక చక్కటి మాట అండి. పశువుల విషయంలో, భూమి విషయంలో, పంట విషయంలో నీకు మేలు చేసి నేను వర్ధిల్ల చేసేదను. దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు మేలు చేసి నేను నిన్ను వర్ధిల్ల చేసేదను. ఇదండి ఈరోజు వాగ్దానం. నీకు మేలు చేసి నేను నిన్ను వర్ధిల్ల చేసేదను. ఎంత మంచి మాట అండి. అంటే మేలు అంటే ఆత్మికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అన్ని ఏరియాల్లో. చూడండి, దేవుడు మేలు చేసేటప్పుడు ఎన్నో పోరాటాలు, వ్యతిరేకతలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అవన్నీ చూడండి, ప్రతిదీ మన మేలు కొరకే అంటామా? కాబట్టి ఏ కష్టంలో మీరున్నా మీకు మేలు జరగబోతుంది. మీ కీడే మేలుగా దేవుడు మార్చబోతున్నాడు. మీ ఆత్మీయ స్థితిని ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం, నీకు నేను మేలు చేసి వర్ధిల్ల చేయబోతున్నాను. కాబట్టి ధైర్యంగా ఉంటారా? ఏ విషయంలో భయపడకుండా, కృంగిపోకుండా, అలసిపోకుండా, ఓడిపోకుండా, నిర్జీవపడకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అందరికీ చెప్పండి. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన మాట మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనే మాట తెలియజేయండి. అందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని గృహాలకు రక్షణ, పాప క్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, పాపములు ఉన్న వారికి విడుదల, శాపములు ఉన్న వారికి విడుదల, అప్పుల భారం నుంచి విడుదల, ఆర్థిక బంధకాల నుంచి విడుదల, కుటుంబ సమస్యల నుంచి విడుదల, మనోదుఖం నుంచి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు కొట్టివేయబడాలి ప్రభా. భూ సంబంధమైన బంధకములు తొలగిపోవాలి. వారి డబ్బు ఇతరులకి చిక్కుబడితే డబ్బు ఇచ్చే వారికి మనశ్శాంతి లేకుండా తీసుకున్న వారికి చేయండి ప్రభా. అంతేకాక ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని శుభములతో, దీవెలతో వర్ధిల్లుదురు కాక, బర్త్డే వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా దేశాన్ని రక్షించండి, ప్రపంచాన్ని రక్షించండి, క్రైస్తవ సమాజాన్ని లేవనెత్తండి. కల్వరి మినిస్ట్రీస్ని మేము బ్లెస్ చేస్తున్నాం ప్రభా. నీ దైవజనుడు నన్ను, మా కుటుంబాన్ని, సేవకులందరి మీద బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తూ వారందరూ కూడా ఆత్మీయతలు అన్నింటిలో గొప్పవారు కావాలి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి మీరు కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
అందులో వాగ్దానం వస్తుంది, మార్నింగ్ లైవ్, ఈవినింగ్ లైవ్ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించబోతున్నాడు. రెండోదిగా ప్రతి శనివారం ఇక్కడ సువార్త సభ జరుగుతుంది బెల్లంపల్లిలో. సాయంత్రం అందరూ వాక్యం వింటారు, వ్యక్తిగత ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉంటారు. ఆదివారం మొదటి ఆరాధన, శనివారం సాయంత్రం మరి అద్భుతమైన సభ. రెండోదిగా ప్రామిస్ ల్యాండ్కి హైదరాబాద్ రావాల్సుకున్నారు. 3 ఆరాధనలో పాలు పొందొచ్చు, ఆదివారాలు దేవుని దీవెనలు పొందొచ్చు. కాబట్టి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ వాగ్దానం నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.